ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. పంబందలచుచు ఎప్పుడు దిగంబరియైయుండి శివటమమ్మయనంగన్ పంపిన యోగిని చిద్రూపున్ పరమునిగాదలంతూ మోహన రూపా. అద్వితీయమైన సౌందర్యంతో ఆకర్షించే స్వామి వెంకటేశ్వర. శివటం అమ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే రెండవది లేని ఏకస్వరూపమే పరబ్రహ్మమని గుర్తించి ఆదిశక్తి స్వరూపంగా అనుభూతి పొంది నిరంతరం ఆ పరాశక్తినే స్మరిస్తూ శరీరధ్యాసే లేనందువల్ల దిగంబరి అయి అవధూతగా అతిశయించిన యోగిని మాత. జగన్మాత అయిన ఆ అమ్మకు జ్ఞానస్వరూపుడవై పరమాత్ముడవైన నీకు భేదం లేదని, ఇద్దరూ ఒక్కరే అని భావిస్తాను తండ్రి అని నివేదిస్తున్నాను. 1977 దసరా నవరాత్రుల్లో నేను దర్శించిన మరొక పరబ్రహ్మ స్వరూపం శివటం అమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో ఉన్న గ్రామం చివటం లేదా శివటం. ఊరి పేరే ఆమె పేరుగా నిలిచిన మహాయోగిని శివటం అమ్మ. ఆమె పుట్టు పేరు అచ్చమ్మ. వివాహమై ఒక కొడుకుకు తల్లి అయింది. చిన్నప్పటి నుండి రామనామస్మరణతో భక్తిగా ప్రారంభమైన ఆమె జీవితం సతీ సక్కుబాయి జీవితంలాగా తరువాత భయంకరమైన నరకాన్ని అనుభవించింది. ఒకనాడు గదిలో బంధింపబడిన ఆమె ఒక గంట తరువాత తలుపు తీసి చూస్తే ఆశ్చర్యం, ఆమె అక్కడ లేదు. వెదకగా వెదకగా ఊరి బయట శ్మశానం దగ్గర కనిపించిందట. అప్పటి నుండి ఆమె దేవతగా ఆరాధింపబడింది. ఆ తరువాత పాలకొల్లులో ఒక ఆధ్యాత్మికవేత్త స్త్రీలు అవధూతలుగా ఉండలేరు అని చెబుతూ ఉంటే ఆ సభలోనే ఉన్న ఆ యోగిని అమ్మ వెంటనే దిగంబరి కాగా ఆయన మాట రాక తన శాలువా ఆమెకు కప్పారట. కొద్ది రోజుల తరువాత ఆమె ఆ శాలువా కూడా వదిలివేశారట. తరువాత ఎన్నో మహిమలు. ఆ జగన్మాత 1981 జూన్ 8న సమాధి అయ్యారు. నేను దర్శించేటప్పటికీ అమ్మ దాదాపు 80 ఏళ్ల వృద్ధురాలు. ఒక గ్రామ దేవత దేవాలయంలో ఒక చిన్న గదిలో కూర్చుని ఉన్నారు. ఇడ్లీ తీసుకుంటారు అంటే తీసుకువెళ్ళాను. దగ్గరున్నవారు ఆమెకు ఇస్తే ఒక వేలితో ఇడ్లీ మీద గుచ్చి రుచి చూచారు అంతే. 29 ఏళ్ల వయస్సులో ఉన్న నేను నిశ్చేష్టుడిగా ఉన్నాను. నేను సమర్పించిన అరటిపళ్లను గమనించారేమో. ఆమె ఒక క్షణం తరువాత చటుక్కున లేచారు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ గుడిలోకి నడిచి అక్కడ గ్రామ దేవతకు ఒక పక్కగా కూర్చున్నారు. పరిచారకులు హారతిచ్చారు. నేను సాష్టాంగ నమస్కారం చేశాను. అమ్మ అరటిపండు ప్రసాదం ఇచ్చారు. తిరిగి గదిలోకి వెళ్ళిపోయారు. ఒక అవధూతను దర్శించడం నాకు అదే మొదటిసారి. అవధూత అంటే సమస్తమైన శరీర ధర్మాలను తోసివేసినవారు. ఆకలి దప్పుల వంటి భౌతిక ధర్మాలకు, అహంకార మమకారాల వంటి మానసిక ధర్మాలకు అతీతులు అన్నమాట. అత్యాశ్రమి. మనకు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసాలని 4 ఆశ్రమాలున్నాయి. వాటికి కొన్ని నియమాలున్నాయి. ఈ నియమాలకు అతీతమైన పరమయోగి అత్యాశ్రమి, ఆశ్రమాలను అతిక్రమించిన వారు అన్నమాట.
బాలోన్మత్త పిశాచవత్తని ఇటువంటి మహాత్ముల జీవితం పిల్లల్లాగా, పిచ్చివాళ్లలాగా భయంకరంగా కూడా ఉండవచ్చు. అందువల్ల వీరిని గుర్తించడం కష్టం. అవధూతలకు ఆది గురువు దత్తాత్రేయ స్వామివారు. ఆధునిక కాలంలో శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ రమణ మహర్షి, శేషాద్రి స్వామి మొదలైన వారు ఆ కోవలోని వారు. ఆ మహాత్ముల వరుసలో నిలిచేవారే ఈ శివటం అమ్మ. ప్రకృతి నియమాలను ఏర్పరిచిన వాడు ఆ భగవంతుడు. ఈ నియమాలు ఆయనను ఎలా బంధిస్తాయి? కనుక అమ్మను అంతటి భగవత్ స్వరూపంగా, శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావిస్తూ నమస్కరిద్దాం. అంబందలచుచూ ఎప్పుడు దిగంబరియయుండి శివటమమ్మయనంగన్ పంపిన యోగిని చిద్రూపున్ పరమునిగా తలంతూ మోహన రూపా.